హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పోలీసులు ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మసీదులకు సంబంధించిన వివరాల సేకరణకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మసీదు నుంచి ఆ మసీదుకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలతో పాటు అనేక వివరాలు అండ్ మసీదుకు ఎవరెవరు వచ్చి వెళ్తూ ఉన్నారు, వారి ఫోన్ నెంబర్ల IMEI నంబర్లతో సహా ఈ వివరాల సేకరణ జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై వరకు రాష్ట్రంలో ఎప్పుడు జరగనంత పెద్ద ఎత్తున మసీదులకు సంబంధించిన డేటా సేకరణ అనేది అక్కడ చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం మన దేశంలో అత్యంత ఉద్రిక్తతలు ఉన్న రాష్ట్రంలో ఒకటి. సో ఆ రాష్ట్రంలో భవిష్యత్తులో ఉద్రిక్తతలు లేకుండా చేయాలి అంటే ప్రధానంగా మసీదులపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన వివరాల సేకరణతో ఈ ఉద్రిక్తతలు తగ్గించేందుకు, అంతేకాకుండా ఉగ్రవాద దాడులను సైతం నిరోధించేందుకు ఈ డేటాను ఉపయోగించుకొని ఉన్నారు. సో ఈ డేటాలో ఏమేమి విషయాలను వీళ్ళు కలెక్ట్ చేయనున్నారు అండ్ మసీదులకు సంబంధించి ఆదాయ వ్యవహారాలపై భవిష్యత్తులో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకొని ఉన్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇప్పటి వరకు ఫోన్ క్లారిటీతో మీకు వీడియోలు అందించాం, ఇకపై కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలు అందించనున్నాం. కాబట్టి మా ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు తీసుకుంటున్న చర్యలను బట్టి చూస్తే అక్కడ మసీదులకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలను ఫస్ట్ ఫామ్లో ఫిలప్ చేయాలి అని అక్కడ ఆదేశించినట్లు తెలుస్తుంది. అంటే మసీదులు ఏవైనా కొత్తగా నిర్మాణం జరిగితే వాటికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, అంతేకాకుండా పాత మసీదులు ఇప్పుడున్న మసీదులు అన్నిటికీ కలిపి వాటి పరిపాలన లేదంటే పూజాధికారులు అండ్ వాటి కార్యక్రమాలకు ఎంతవరకు నెలవారీ ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించిన ఆదాయం ఎక్కడి నుంచి సేకరిస్తూ ఉన్నారు, బయట నుంచి అంటే విదేశాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ మీకు ఏదైనా డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయా, వీటి సోర్సెస్కు ఏ ఆధారాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి వీళ్ళు వివరాలను సేకరించనున్నారు. అంతేకాకుండా మసీదు అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, రోజువారీ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి, నెలవారీ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి, జస్ట్ మీరు రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇతర దేశాల్లో మీరు ఏమైనా సమావేశాలకు పాల్గొంటూ ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా మరో ఫామ్లో వివరాలను ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ మసీదు అధికారులకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు సైతం పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏమేం పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆదాయ మార్గాలు ఏమిటి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సైతం పోలీసులకు అందించాలి. అంతేకాకుండా మరీ ముఖ్యమైనది, మసీదుకు ఎవరెవరు బయటి వ్యక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారు అండ్ వీళ్ళకు మసీదుకు రావడానికి ఏ అధికారాలు ఉన్నాయి అండ్ ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఎందుకు వీళ్ళు మసీదులకు వచ్చి వెళ్తూ ఉన్నారు, వీళ్ళకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు వీళ్ళ ఫోన్ IMEI నంబర్లు సైతం మాకు కావాలి అనే విధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. నెలలోపు ఈ పూర్తి వివరాలను మాకు సబ్మిట్ చేయాలి అనే విధంగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే కాకుండా కొద్ది నెలల క్రితం ఈ జమ్మూ కాశ్మీర్లో మదర్సాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను ఇప్పటికే పోలీసులు సేకరించి పెట్టుకున్నారు. మదర్సాల్లో ఎవరెవరు విద్యా బోధన చేస్తూ ఉన్నారు, మీకు ఆదాయ మార్గాలు ఏమిటి, అంతేకాకుండా మీ మదర్సాలో ఎంతమంది పిల్లలు డైలీ స్కూల్కు వస్తూ ఉన్నారు, ఎంతమంది డైలీ రావడం లేదు, అంతేకాకుండా విద్యా బోధన కోసం బయటి వ్యక్తులు ఎవరైనా వస్తూ ఉన్నారా లేదా అనే దానికి సంబంధించిన వివరాలన్నిటినీ సైతం గతంలోనే సేకరించారు. కాబట్టి ఇకపై నుంచి మసీదులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించనున్నారు. వీటన్నిటినీ క్రోడీకరించిన తర్వాత భవిష్యత్తులో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీకి ఏవైనా కారణం అవుతూ ఉన్నాయా అనే దానికి సంబంధించి పోలీసులు విచారణ జరిపించనున్నట్టు సమాచారం అందుతోంది. నిజానికి జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తతలు అండ్ గతంలో ఉగ్రవాదం చాలా ఎక్కువగా ఉండేది. వీటన్నిటికీ కూడా ఈ మసీదుల ప్రధాన కేంద్రంగా ఉండేవి. ఏకంగా 1990లో రలేవ్ గలేవ్ జలేవ్ అంటే ఇక్కడ ఉంటే మతం మార్చుకోండి, లేదంటే పారిపోండి, లేదంటే చనిపోండి అనే నినాదాలు సైతం మసీదులోని మైక్ల నుంచే వచ్చాయి. తద్వారా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హిందూ ఎక్సోడస్ అనేది జరిగింది. ఈ హిందూ ఎక్సోడస్లో
కొన్ని లక్షలాది కశ్మీరీ హిందూ పండిట్లు తమ సొంత దేశంలోని తమ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతాల్లో శరణార్థులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి జేకేఎల్ఎఫ్ లాంటి ఉగ్రవాద సంస్థలతో పాటు అనేక సంస్థలు ప్రాతినిధ్యం వహించాయి. ఏకంగా మసీదులను ఇవి క్యాప్చర్ చేసేసుకున్నాయి. అక్కడి నుంచే తమ యాక్టివిటీస్ను ముందుకు తీసుకువెళ్ళాయి. కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తతలు అండ్ రాళ్ళు రువ్వే ఘటనలు వీటన్నిటికీ కూడా మసీదులే కారణం అవుతూ ఉన్నాయి. అండ్ ప్రతి శుక్రవారం ప్రార్థనల తర్వాత వీళ్ళను రెచ్చగొట్టే ప్రసంగాలు సైతం చేయడం, బయట వ్యక్తులు కొంతమంది వచ్చి ఈ ప్రసంగాల్లో పాల్గొనడం, వీళ్ళే వెనకుండి ఈ రాళ్ళు రువ్వే వారికి ప్రతిరోజు 500 రూపాయలు ఇచ్చి అక్కడక్కడ రాళ్ళు రువ్వే ఘటనలకు పాల్పడడం, ఇలాంటివి చాలానే జరిగాయి. వీటన్నిటినీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏకంగా పూర్తిగా సమస్య పోయే విధంగా ప్రయత్నాలు చేసింది. గతంలో అయితే రాళ్ళు రువ్వే ఘటనలు అనేకం జరిగేవి. ఇప్పుడు అవి దాదాపు 90% తగ్గిపోయాయి. ముఖ్యంగా ఆర్టికల్ 370 ఎప్పుడైతే తొలగించేశారో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లోని యాక్టివిటీస్ అనేవి కేంద్రం చేతుల్లోకి వచ్చేసాయి. తద్వారా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పుడు కేంద్రం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ ప్లాన్ కు దిగుతూ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఒమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ గా ఉన్నా కూడా ఆయన దీనికి ఎటువంటి అభ్యంతరము వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలోని ఉద్రిక్తతలను తగ్గించి జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఉద్రిక్తతలు అనేవి తగ్గిపోవాలి. తద్వారా వీటికి ప్రధాన కారణమైన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై ఇలాంటి యాక్షన్ను తీసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. అందువల్లనే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా గతంలో వీటన్నిటికీ మద్దతు ఇచ్చిన నేతే అయినా కూడా ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రం మొత్తం సెట్ రైట్ చేసే ప్రయత్నంలో కేంద్రం పడిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మదర్సాలకు సంబంధించిన వివరాలను సేకరించగా ఇకపై నుంచి మసీదులకు సంబంధించిన వివరాలను సైతం సేకరిస్తుంది. తద్వారా ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలు లేకుండా చేయడానికి వీటన్నిటిని ఈ సమాచారాన్ని చాలా కీలకంగా ఉపయోగించుకోనుందనే చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రాన్ని సెట్ రైట్ చేయడానికి కేంద్రం ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ఢిల్లీ బాంబ్లాస్ట్ తర్వాత తన రాష్ట్రంలో మదర్సాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని సేకరించారు. తద్వారా రాష్ట్రంలో ఎవరు కూడా బయటి వ్యక్తులు రాకుండా దీనికి నిరోధించే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మన దేశంలో మొత్తానికి చూసుకుంటే ఎక్కడైనా కానీ ఈ మదర్సాలు అండ్ కొన్ని మసీదుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయని ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. కాబట్టి ఖచ్చితంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి వాటన్నిటిపై పూర్తి వివరాల సేకరణ అండ్ వీటన్నిటిపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇవన్నీ కూడా చాలా వరకు ఇల్లీగల్ మసీదులు అండ్ మజార్లు ఇలాంటివి ఉత్తరాఖండ్లో ఎక్కువగా పుట్టుకు వచ్చాయి. తద్వారా నేపాల్ బోర్డర్ నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఏదైనా డ్రగ్స్ స్మగ్లింగ్ కానీ ఆయుధ స్మగ్లింగ్ కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టు గతంలోనే ఇంటెలిజెన్స్ అధికారులు సైతం హెచ్చరించారు. ఈ విధంగా మన దేశంలో చాలా వరకు ఇల్లీగల్గా నిర్మాణం చేసిన వాటన్నిటిలో ఇల్లీగల్ కార్యకలాపాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని ఇంటెలిజెన్స్ నివేదికలు సైతం చెబుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకుంటూ ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో వీటిపై అసలు చర్యలు తీసుకోవడం లేదని చెప్పాలి. సో ఇప్పటికైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోవాలి. వీటన్నిటిపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించి ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందా అనే విషయంపై గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మరిన్ని పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఇల్లీగల్గా కట్టినవి ఏవైతే ఉంటాయో అవే భవిష్యత్తులో ఉద్రిక్తతలకు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని భద్రతా సంస్థల నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.